హాయ్ అండి, చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఆవాలు వేసేసుకున్నాం, జీరా కూడా వేసుకుందాం, వెల్లుల్లి దంచి పెట్టుకుని వేసేసుకుందాం, ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి, ఆనియన్స్ కూడా వేసుకుని ఇలా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు టమాటో పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం, వేసుకుని ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకుందామండి. 2 మినిట్స్ ఇవ్వండి. ఈ విధంగా బాగా మగ్గిపోవాలి. బాగా మగ్గుతుంది కదండి, కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు మనం చిక్కుడుకాయ ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదండి, బాగా మగ్గిపోయిన తర్వాత పసుపు, కళ్ళుప్పు సరిపడా వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుందాం. వేసుకొని మరొకసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం. మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకున్నాం కదండి, ఒకసారి కలిపేసుకుందాం. 10 మినిట్స్ పాటు మూత పెట్టుకుని బాగా ఉడికించుకుందాం. ఉడికింది కదండి, ఒకసారి కలిపేసుకుందాం. చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.